అరే అక్బరు కూర్చో, నువ్వు కూర్చో నాయన, అద్దు నీ ఎక్కాలద్దు ఈ కథ అద్దు కూర్చో. అరే పాత ఇంత సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిండా అయ్యాలా? వచ్చిన సార్ వచ్చిన. నువ్వేనా? లేవురా, లేచి నిలబడు, లేచి నిలబడు. సార్ ఏం చెప్తున్నా వాళ్ళ సార్ గింత చాలా. రే పందికొక్కు మొత్తానికి లేచి నిలబడు, నిలబడు. అమాతం నిల్చున్నా సార్, అమాతం నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? మూడెక్కలు చదువురా. సరే ఇగో మూడే కదా. ఇగో ఇను మూడెక్క 3 కొంటాం, 3 రోజులు 4 కొంటాం, 3 ముళ్ళ 9 కొంటాం, 3 నెలల 12 కొంటాం, పాత ఇంప సామాన్ కొంటాం. 3 ఏళ్ళ 15 కొంటాం, 3 ఏళ్ళ 18 కొంటాం, రేపు డబ్బాలు బీర్ షీషేల్ పాత ఇంప సామాన్ కొంటాం, 3 ఏళ్ళు 21 కొంటాం, 4 ఎక్కం కొంటాం, 5 ఎక్కం కొంటాం, 7 వరదలు కొంటాం, పాత రేక్ డబ్బాలు బీర్ షీషేల్ కొంటాం. అరే 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 ఆపురా ఆపురా ఆపురా. నువ్వు ఎక్కాలు చదువుతున్నావా, దండ చేస్తున్నావా? నువ్వు ఏంద్రా నువ్వు? నీ ఎక్కమతే అవ్వదు. అబ్బా తలకాయ అంతా మొత్తం ఇంటానవరా నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏంట్రా వచ్చినా? ఎలా వచ్చినా సారు? వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు? నిలబడ్డావా? నువ్వు 10 ఎక్కువ చదువు, 10 ఎక్కువ చదువు. చదువుతా సారు. 10 ఎక్కం కదా సారు? ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకుని కదా, ఈ 10వ ఎక్కం లెక్కన నాకు. ఇగో చదువుతున్నా సార్. ఈనాటి 10వ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శనార్థి. 10 ఎక్కం 10, 10 నుండి 20 బాగానే ఉన్నాయి. 10 ముళ్ళ 30 అదుపు తప్పి 10 నాళ్ళ 40 ఢీకొనగా 15 50 అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. 16 60 10 70కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త 18 80 మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10 9 90,000 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు: 10 10ల 100 మరియు 11 ఎక్కం 11 కలిసి గిల్లిదండ ఆడుతుండగా 11 2 22కు మూతి మీద తలిగి 16 2 32 పనులు రాలాయని 12 ఎక్కం 12 తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే నీ ఎక్కాలు పాడుగాను, నీ ఎక్కాల కగ్గిరల్లా అవి ఎక్కాల వార్తలు. కూర్చో నువ్వు సప్పుడేగా కూర్చో అంతే. అద్దు నీ ఎక్కాలద్దు నీ కథ. ఒరే భూమలింగం ఏమైనా రాలేదారా? ఏమని సార్? అదే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చెలు కొడుకు భూమలింగడు వచ్చింది సార్. నిద్రపోతాను, లేపన్నా సార్? లేపుడి. వానికి ఎప్పుడు నిద్రనే, వానికి ఇల్లు బడి ఒకటే, నిద్ర మొదలు సార్. లేపుడి వాని లేపుడి. లేచిన సార్. లేచినావా? ఏడెక్కం చదువురా నాయన, ఏడెక్కం చదువు. ఏడెక్కమా సార్? ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా, జర నోరు బొంగు పోయింది, ఏమనుకోకుండా మరి. సరే కానీ నువ్వు ఏడెక్కం చదువు. చదువుతున్నా సార్. మరి ఇన్నుండ్రి. చదువు. అరే రఘునందన అరియల్పమన్నవా లోక సంచారి మధ్యల వారళ్ళు మనమన్నగడ్డ బుద్ధి నేర్పిందనా భూనాచారి విద్య నేర్పినవారు వీరమన్ను చదువు నేర్పినవారు సాంబశివుడా ఈ ఎక్కాలను ముట్టించిన సార్లకు దండాలలో నాయనా అగదూడు ఎవరే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు. మా బల్లె మాత్రం మా సారి వెళ్తున్నాడు. అబ్బ ఏరుకుంటే ఎక్కాలు అడగబట్టే చూడు రావా. అగో నా దగ్గరికి వచ్చిన నేనెక్కడ చదువుమని. నేనెందుకు చదవా? ఇగో వినిపిస్తాను. ఏడు ఎక్కవునా ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కవునా ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కవునా ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కవునా ఎక్కం ఉన్నది. ఎక్కం 7 గంట జరామరామ 7 గంట 14 గంట జరామరామ 7 ముళ్ళ 21 జరామరామ. చూడు నాయన, ఏ పల్లెల చూడు, ఏ జిల్లాల చూడు, ఏ రాష్ట్రాల చూడు, 7 ముళ్ళ 21. దేశాల తిరుగు 7 ముళ్ళ 21. ముల్లోకాలను తిరుగు 7 ముళ్ళ 21. ఎటు 12 ఆవల చూడు 7 ముళ్ళ 21. రాజ్యాలన్నీ తిరిగి రాజుని అడిగిన 7 ముళ్ళు 21. ముల్లోకాలన్నీ తిరిగి ముళ్ళు అడిగిన 7 ముళ్ళు 21. చిరంజీవిని అడిగిన 21. వెంకటేశ్వర అడిగిన 21. బాలకృష్ణ అడిగిన 21. నాగార్జున అడిగిన 21. ఏ దొంగను అడిగినా 7 ముళ్ళు 21. ఏ లంగని అడిగిన 7 ముళ్ళు 21. దావుడు ఇబ్రాహిం అడిగిన 7 ముళ్ళు 21. చివరికి బిల్లాలను దొరకబట్టి 7 ముళ్ళ ఎంత అంటే గదే 21 చెప్తాడు నాయన. 7 ముళ్ళ 21.